విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాల నుంచి లోకేష్ తెలుసుకున్నారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. లోపలికి వెళ్ళినప్పుడు హలో లోపలికి వెళ్ళినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాల నుంచి లోకేష్ తెలుసుకున్నారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా పరామర్శించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఏదైతే హరీష్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అయితే ఒక ఘోరం అయితే చూస్ చేసుకున్నది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతం లోపల అయితే ఒక్కసారిగా బకెట్, ఏదైతే బాయిల్ బకెట్ ఉంటుందో అది ఒక్కసారిగా కిందకి పడిపోవడంతో దాదాపు 8 మంది అక్కడికక్కడే మృత్యువాత చెందడం, అలానే 8 మంది కూడా మృతి చెందడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి ఆ యొక్క 1500 నుండి 2000 డిగ్రీల సెల్సియస్ అధికోష్ణంతో కలిగిన ఈ యొక్క ఉప్పు ద్రవం ఏదైతే ఉందో ఆ ద్రవం కారణంగా అయితే మొత్తం అంతా కూడా పూర్తిగా అయితే ఆ దెబ్బతిన్నది చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. ఇప్పుడే ఈ ప్రాంతానికి దాదాపు మంత్రి నారా లోకేష్, అలానే కాసేపట్లో సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ ప్రాంతానికి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆ క్షతగాత్రులందరినీ కూడా కనీసం పరామర్శించడానికి, అలానే వారి యొక్క బంధువులకి భరోసా కల్పించడానికి అయితే ప్రభుత్వం వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఆ లోపల హాస్పిటల్ లోపల యొక్క క్షతగాత్రులందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రధానంగా ఇక్కడికి జిల్లా అధికారులతో పాటు అలానే మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు గల ప్రధాన కారణం ఏంటంటే ఈ బాయిల్ ఏదైతే ఉందో ఆ బాయిల్ అంతా కూడా ఒకసారిగా నేల కొరిగేసిన కారణంగా అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 8 మంది ఎక్కడెక్కడికే మృతి చెందిన పరిస్థితి. దాంతో పాటు ఒక వ్యక్తి పూర్తిగా కాస్త వరకు పూర్తి ప్రమాదస్తులు అయితే అతను కూడా మరణించారని చెప్పేసి స్థానికంగా ఉదయం అయితే తెలుస్తుంది. ఈ యొక్క మార్చురీకి, కేజీహెచ్ మార్చురీకి ఆ యొక్క 8 బాడీని కూడా అప్పగించడం జరిగింది. వాళ్ళని కనీసం పోల్చుకోలేని విధంగా అయితే వాళ్ళంతా కూడా మాడి మసైపోయిన విధంగా ఉన్న పరిస్థితితో వాళ్ళందరినీ కూడా తక్షణమే పూర్తిగా తరలించే ప్రయత్నాన్ని కూడా ప్రధానంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పూర్తిగా వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం ఘటన జరిగిన వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మొత్తం వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ అయితే క్లియర్ గా చూస్తున్నామో అలాగే
చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం, అలానే స్టీల్ ప్లాంట్ కి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పలు ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు జిల్లా యంత్రాంగం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 లక్షల రూపాయలు, అలానే కేంద్ర ప్రభుత్వం నుండి 2 లక్షల రూపాయలు ఎస్పీసీ అయితే మరణించిన వాళ్ళకి ప్రకటించారు. అలానే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు కూడాను దాదాపు వాళ్ళకి ప్రకటించిన విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు, అలానే కేంద్ర ప్రభుత్వం నుండి 50,000 రూపాయలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా లోపల మొత్తం ట్రీట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రెసిడెంట్ అయితే వాళ్ళు చేసేందుకు, మెరుగైన వైద్యం చేసేందుకు కూడా ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నందుకు మనం ప్రమాదం జరిగిన వాళ్ళందరినీ కూడా కుటుంబాలను అయితే పరామర్శిస్తామని ప్రధానంగా కూడా తెలియజేస్తారు. ఇదంతా ఒక ఏదైతే నారా లోకేష్ అక్కడ కేజీహెచ్ లో మార్చిస్ వద్ద వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న సమయంలో అయితే ఆ సమయంలో మొత్తం వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న సమయంలో కాస్త సిపిఎం సిపిఐ పార్టీలకు సంబంధించిన వామపక్ష నాయకులు, కార్మిక సంఘాలు మీరు 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి చేతులు దొరుకుకోవడం కాదు, వాళ్ళకి భరోసాగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో నారా లోకేష్ మేము డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే రకం కాదు, ప్రజల కోసం అలానే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాధ్యతగా నిలబడడానికి ప్రభుత్వం అయితే ఉందనే విషయాన్ని కూడా తెలుస్తున్నారు. ఇది అనుగుణంగా మొత్తం వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఈ ఏర్పాట్లు ఏవైతే చేశారో వాటన్నింటినీ కూడా మేము సంతృప్తం చేస్తామని చెప్పేసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా బాధ్యతగా నిలబడతామని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎంజీఎం హాస్పిటల్కి అయితే నారా లోకేష్ వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించి బాధిత కుటుంబాలను అయితే పరామర్శించిన పరిస్థితి కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భరోసా కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు వైసీపీ నాయకులు సైతం కూడా ఇక్కడ ప్రాంతానికి చేరుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి భరోసాగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడే తక్షణమే వాళ్ళకి ₹1 ఎస్బీసీ ప్రకటించాలి, అలానే ఆర్థిక పద్ధతుల కోసం అయితే వాళ్ళకి ఉద్యోగ కల్పన కూడా కల్పించాలని అయితే ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేసి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే 8 మంది ఒక్కసారిగా ఈ యొక్క ఘటనలో మృతి చెందడంతో అయితే విశాఖ నగరం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద స్థాయిలో అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ ప్రమాద ఘటన జరిగిందో ఆ ప్రమాద ఘటనకు సంబంధించి అంతా కూడా కార్మికులు సైతం కూడా పూర్తిగా నివ్వెరపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అది చూసి ఇప్పటికీ కూడా కొంతమంది ఆ పరుగులు తీసే సమయంలో కూడా చాలా మందికి కాళ్ళకి దెబ్బలు తగిలి ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉందంటే ఎప్పుడైతే ఘటన జరిగిన సమయంలో ఎవరైనా సరే ఆ ద్రవం ఏదైతే ఉందో అది 10 నుండి 2000 డిగ్రీల సెల్సియస్ కు సంబంధించిన ఉప్పు ద్రవం ఒక్కసారిగా పట్టడంతో 800 విద్యార్థులు పట్టడం, అలానే 7 హాస్పిటలైజేషన్ అవుతున్నారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు పరిస్థితి పూర్తిగా విషమంగా ఉందనే విషయం ప్రధానంగా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.